ఈ జనరేషన్ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి అంటే చాలా రకాలైన వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ మీ సినిమా ఎంతవరకు తీరుస్తుంది? నేను అవేమీ చెప్పలేను కానీ అన్వర్, సినిమా అయితే నేను ఎంగేజ్ చేస్తుంది. నువ్వు వచ్చి కూర్చున్న తర్వాత ఫస్ట్ సీన్ నుంచే నిన్ను ఎంగేజ్ చేసి మంచి గ్రిప్పింగ్ నేరేటివ్తో ముందుకు తీసుకెళ్ళి ఒక చక్కటి ఫినిషింగ్తో ఎండ్ అవుతుంది సినిమా. జస్ట్ సినిమా 2 అవర్సే, 1 గంట 10 నిమిషాలు ఫస్ట్ హాఫ్, 50 నిమిషాలు సెకండ్ హాఫ్. సో ఐ థింక్ సాటిస్ఫైయింగ్ వాచ్ అనుకుంటున్నాను నేను మరి. బట్ ఫైనల్గా ఆడియన్స్ చూసి చెప్పాలి. పాటలు ఇవన్నీ పక్కన నో సాంగ్స్ అండి. సాంగ్ అదే మనం చెప్పి ఇప్పుడు థ్రిల్లర్ పార్ట్లో నేను మధ్యలో నీకు కట్ చేసేసి ఒక సాంగ్కి వెళ్ళి మళ్ళీ రావటం ఈ జరగవు బ్రదర్. అవును, సాంగ్ అనేది అవసరం లేకపోతే పెట్టకూడదు. ఎందుకంటే పైగా ఈ రోజుల్లో అసలు సాంగ్ చూడలేదు కదా. చెప్పాను కదా, సాంగ్ స్టార్ట్ అవగానే ఇలాగ ఫైట్ స్టార్ట్ అవగానే ఇలాగ ఫోన్లోకి వెళ్ళిపోతారు. సో కథని ఎంగేజింగ్గా ఉంచి మిగతా అన్ని డెకరేషన్స్ లాగా పెట్టి తీసుకెళ్ళిపోవడం తప్ప మనం చేసేది ఏం లేదు. రామ్ కామ్లు తీశారు మీరు, థ్రిల్లర్లు తీశారు, హారర్లు తీశారు, ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్లోకి దిగిపోయారు. అవును, ఇంకేదైనా టచ్ చేయాలనుకున్న జానర్ చాలా ఉన్నాయి బ్రదర్, 100 జానర్స్ ఉంటాయి. ఇప్పుడు మన లైఫ్ టైంలో అవన్నీ మనం చేయగలమో లేదో నాకు తెలియదు కానీ బట్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం, ఎంతవరకు చేయగలమో చూద్దాం. అంటే నెక్స్ట్ టచ్ చేయబోయే జానర్ ఏంటన్నది తెలియదు బ్రదర్. నాకు ఐ వాంట్ టు బిల్డ్ ఎ యూనిక్ హారర్ ఫిల్మ్. దాన్ని ఫ్రాంచైజ్ అంటామా, ప్లాట్ఫామ్ అంటామా తెలియదు కానీ హారర్ స్పేస్లో ఏదో చేద్దామని ఉంది. బట్ హారర్ అనేది చాలా ట్రిక్కీ స్పేస్. అది ఊరికే సౌండ్ లేసి భయపడితే అది హారర్ సినిమాలు అలాంటివి కాదు కదా మనం చేసాం. మనం ఇప్పుడు అవును చేసామంటే దానికి ఒక కల్ట్ స్టేటస్ ఉంది, అది ఎందుకంటే అది ప్రాపర్గా చేసింది. అలాంటి సినిమాలు అమరావతి కానీ, ఒక అనసూయ కానీ, సో అలా ఒక మంచి హై క్వాలిటీ హారర్ ప్రొడక్షన్ హౌస్ /ఫ్రాంచైజ్ /ప్లాట్ఫామ్ ఇలాంటిది ఏదో ఒక ఐడియా ఉంది. అదే ఈ సినిమా వచ్చేసి దీంట్లోంచి కొంచెం సేఫ్గా బయటకు వచ్చేసి అప్పుడు ఆలోచిద్దాం దాని గురించి. కానీ కొంతకాలంగా మనం హారర్ సినిమాని చూసే విధానం మారిపోయింది. హారర్ అంటే దాంట్లో కూడా కామెడీ మిక్స్ చేసి దయ్యాలు కూడా. ఐ హేట్ దట్ బ్రదర్. నాకు ఆ హారర్ కామెడీస్ అంటే అసలు ఇష్టం లేదు బ్రదర్. నాకు హారర్ అంటే క్లాసిక్ హారర్, ప్యూర్ హారర్ అంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే సార్, ఎగ్జార్సిస్ట్ దగ్గర నుంచి, ఓమెన్ దగ్గర నుంచి, నా సినిమాల దగ్గర నుంచి, లేకపోతే ప్రాపర్ హారర్ సినిమాలు అంటే నాకు ఇష్టం. ఎందుకంటే హారర్ సినిమా పర్పస్ ఏంటి? నీకు ఆ ఫియర్ ఎమోషన్ క్రియేట్ చేసి నేను ఎక్సైట్ చేసి థ్రిల్ చేసింది, దాంట్లో నవ్వులు పెట్టి పిచ్చి పిచ్చి. ఏంటి బ్రదర్ హారర్ కామెడీ అంటే ఏంటో చెప్పు నాకు. దెయ్యం ఉంటుంది, దెయ్యాన్ని చూసి కమెడియన్ భయపడతాడు, దాన్ని చూసి మనం నవ్వుకోవాలి. ఇది హారర్ కామెడీ, అంతే కదా, వేరే లాజిక్ ఏం లేదు కదా. లేకపోతే దెయ్యం వెనకాల ఉంటుంది, కమెడియన్ ముందు నుంచి వస్తావా నిన్ను చంపేస్తానంటే ఆడియన్స్కి తెలుసు అని దాన్ని చూసినావు. ఇది స్టూపిడ్, ఇది కాదు కదా మనం చేసేది. క్లాసిక్ హారర్ వేర్ బ్రదర్. హారర్ సినిమా అనేది, హారర్ అనేది ఒక టెరిఫిక్ ఎమోషన్. అది పైగా నేను హారర్ సినిమా చేసేటప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు లేకపోతే థ్రిల్లర్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేశానంటే వరల్డ్స్ టాప్ 100 హారర్ ఫిల్మ్స్, వాటి సినాప్సిస్లు కానీ ఏది దొరికితే అది, స్క్రిప్ట్లు కానీ అన్నీ చదివి ఇలా చూసి సినిమాలను చేశాను. ఎవ్రీ హారర్ ఫిల్మ్, ఎవ్రీ క్లాసిక్ హారర్ ఫిల్మ్ ఈజ్ నాట్ జస్ట్ అ హారర్ ఫిల్మ్, ఇట్ ఈస్ అ ఫ్యామిలీ స్టోరీ. ఎగ్జార్సిస్ట్, మదర్ అండ్ డాటర్ స్టోరీ. ఓమెన్, ఫాదర్ మదర్ అండ్ సన్ స్టోరీ. రోస్మెరీస్ బేబీ, హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ. ఇవన్నీ మెయిన్ ఫ్యామిలీ ఎలిమెంటే ఉంటుంది. పారానార్మల్ యాక్టివిటీ, హస్బెండ్ అండ్ వైఫ్ స్టోరీ అలా. బట్ మన వాళ్ళు ఏంటంటే అది అర్థం చేసుకోకుండా దాన్ని జస్ట్ ఒక ఏదో ఎప్పుడైతే మిక్స్ చేశారో ఈ రెండింటిని, అప్పుడే హారర్లోని ఆ ఇంపాక్ట్ అంతా ఇంపాక్ట్ పోయింది. కానీ హిట్ అవుతున్నాయి కదా సినిమాలు, హారర్ కామెడీస్ ఆడుతున్నాయి. ఇప్పుడు స్త్రీ 2 ఇలాంటివన్నీ హిట్ అయినాయి కదా. హిట్ అవడం వల్ల అది హారర్ కామెడీ గ్రేట్ హిట్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్కి డబ్బులు రావాలి, అవన్నీ కరెక్ట్. కానీ బట్ నాకు పర్సనల్గా ఐ లైక్ వాచింగ్. మేబీ ఎప్పుడన్నా సరదాగా చూడొచ్చు కానీ బట్ ఐ డోంట్ వాంట్ టు మేక్, నేను హారర్ కామెడీ అనేది తీయాలనుకోవట్లేదు.